ఒక ఉద్యమకారుని. కనీసం ఇప్పుడైనా కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకుంటారంటారా? ఉద్యమ ద్రోహులను దగ్గరికి తీసి పొరపాటు చేశానని. ఇప్పుడు ఆకులు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఉద్యమ సమయంలో పనిచేసిన వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత దూరం పెట్టి, తెలంగాణ వచ్చినాక ఉద్యమ ద్రోహులను చేరవేర్చుకున్నందుకు నాకు ఈ శిక్ష పడుతుంది అని కేసీఆర్ కనీసం ఇప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటాడా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభాన్ని గతంలో మన తెలుగులో సామెత ఉంది, పెద్దలు చెప్పారు. అది వర్తిస్తుంది. ఈరోజు అదే బోర నర్సయ్య గౌడ్ ఈరోజు నీ దగ్గర ఉంటే నువ్వు కుంగిపోయినప్పుడు నీ ఎమ్మటి నిలబడేవాడు. పార్టీ పోయిందని పక్కన ఎన్ని ఆఫర్లు ఇచ్చినా పోయేవాడు కాదు. అట్లాంటి వాళ్ళు నీకు అండగా నిలబడి, తెలంగాణకు అండగా నిలబడి నీ తరపున పోరాటం చేసేవాడు. అంత బేవర్స్ కాలేదు. ఎందుకు బూర నరసయ్య గౌడ్ కేసీఆర్కు బీఆర్ఎస్కి దూరం అయింది? నేను బూర నరసయ్య గౌడ్ వ్యక్తిగా దూరం కాలేదు, ఆయన పాలసీ వల్ల దూరం అయ్యాడు. ఆయన అహంకారము, తెలంగాణ ప్రజల్ని అణచివేయటము, తెలంగాణ ఉద్యమకారులను అణచివేయటము, అది ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ఇంకా అణచివేయటము, వీటన్నిటిని నేను ప్రశ్నించాలి కదా. ఈరోజు ప్రశ్నించడానికి వచ్చినాం, అక్కడ ఉండి ప్రశ్నించలేము కదా. పవర్లో పార్టీలో పవర్ ఉన్నప్పుడు ఆయన ఎవరెస్ట్ శిఖరం ఉన్నంత అప్పుడు బయటకు వచ్చాను, కానీ ఆయన కింద పడ్డాక రాలే. ఎస్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు మీరు బీఆర్ఎస్ మారి బీజేపీలోకి చేరారు. మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీకు ఏమన్నా మళ్ళీ తిరిగి వెనక్కి రండి అని బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఆహ్వానం వచ్చిందా? ఒకటి చెప్పండి, ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా బూర నరసయ్య గౌడ్ నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టారు. అంటే చాలామంది వాళ్ళు ఇతర పార్టీల్లోకి వెళ్ళిన వాళ్ళు తీసుకున్నారు అప్పుడు అసెంబ్లీ ఎన్ని వచ్చినా కూడా అవన్నీ నేను చెప్పలేను, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో బూర నరసయ్య గౌడ్ ఒక క్లారిటీ వచ్చాడు. బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, బీజేపీ వల్ల దేశం సుస్థిరతంగా ఉంటుంది, మోడీ నాయకత్వం దేశానికి అవసరం. మేము గెలుస్తామా ఓడుతామా అనేది సెకండరీ థింగ్. నేను వచ్చినప్పుడు చాలామంది అన్నారు డాక్టర్ సాబ్ చాలా బ్యాడ్ నిర్ణయం తీసుకున్నాడు, మరి మంచి రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ చేసుకున్నాడు, అధికార పార్టీ వదిలిపెట్టిండు, మళ్ళీ మూడోసారి ఆయనకు ఎంపీ ఎట్లాగో కేసీఆర్ గారు కన్ఫర్మ్డే ఇచ్చేవాడు. కానీ నేను సీట్ల కొరకు కాలే కదా రాజకీయాలకు వచ్చింది. నా రాష్ట్రం, నా పేద ప్రజలు, వాళ్ళ కొరకు నేను గొంతుగా పనిచేస్తా కదా. రేపు బీజేపీ ఈరోజు అన్ని వర్గాలకు సమన్వయం చేస్తుంది. ఈరోజు బీజేపీ 50% సీట్లు బీసీకి ఇచ్చింది. ఇప్పుడు ఎవరు దొరకలేదు కాబట్టి బీసీలకు ఇస్తా. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను పెడుతున్న తీరును బట్టే బీజేపీతో అంతర్గతంగా లోపాయికారికి ఒప్పందం కుదుర్చుకున్నదే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీ ఎక్కడ అసలు ఎవరు నాకు వద్దురా భయ్ నీ సీట్ అని అందరూ పోతుంటే ఎవరు దొరక్క పిలిచి పట్టుకొని ఇస్తున్నారు. మా పద్మారావు ఉన్నాడు అనుకో, ఏ బల మీద అరే భయ్ ఉద్యమ కార్డు సరే వదిలిపెట్టి ఇంకొకటి దొరకలే కదా, ఇక పోనీ లేక పెద్దమైన అడిగిండని నిలబడ్డాడు. అంతేగాని ఏదో నిలబడాలని లేదు. అక్కడ మా కిషన్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తారు. అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాండ్స్ అప్ చేతులెత్తేసిందా? అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ కాదు, బీఆర్ఎస్ చేతులెత్తేసింది. ఆత్మ లేని శరీరం లాంటి పార్టీ, అందుకొరకే కూలిపోయింది. మరి బీజేపీ ఒక్క ఎమ్మెల్యేతోని 5 ఏళ్ళు పోరాటం చేసింది కదా. మీరు గుర్తుపోయి ఒక్క ఎంపీతోని పార్టీ ఎవడు ఫిరాయించలే కదా. 4 ఎంపీలు ఉన్నప్పుడు కూడా పార్టీ ఫిరాయించలేదు కదా. మరి 46 మంది మా కార్పొరేటర్లు ఉన్నారు, దాదాపు ఎవడు ఫిరాయించలే కదా. అది పార్టీ నిబద్ధత, క్రమశిక్షణ, ఒక ఆత్మ, ఒక లక్ష్యం, ఒక సిద్ధాంతం. మీరేమో అంత క్యాష్ అండ్ క్యారీ సిద్ధాంతం చేస్తే వాళ్ళు ఏమంటే అరే నువ్వు తెచ్చుకోలేదా, నువ్వు మమ్మల్ని కొనుక్కున్నావు కదా, మేము ఇంకోటి దగ్గర పోతాం. అది వ్యభిచారంలాగా చేస్తేవి రాజకీయం. సో ఇప్పుడు అదే నడుస్తుందంట. అంతే కదా. సో ఈ పార్లమెంట్ ఇప్పుడు నెక్స్ట్ 100% మేము 12+ గెలుస్తాం. రేపు దీని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిణామాలు జరగబోతున్నాయి.